నీకు 100 మంది నీ మీద పడి తొక్కుతున్నా కూడా నువ్వు లేచి నిలబడగలిగితే 2035లో నాకు కనిపిస్తావు. నువ్వు 2035లో నువ్వు కనిపించినావు అనుకోనంటే గ్యారెంటీగా నీ ఇంటి ముందు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 5 కోట్ల కారు ఉంటుంది ఇంటి దగ్గర. 5 కోట్ల కారు ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే 100 మంది తొక్కించుకోవాలి. నువ్వు వేరే నెగిటివ్ ఆలోచించుకోండి, పాజిటివ్గా ఆలోచించుకోండి. అంటే ఎక్కడి నుంచో కాదు, మన చుట్టాల నుంచి, బంధువుల నుంచి, మన డౌన్ లైన్ నుంచి రకరకాలుగా వస్తారు. వాళ్ళందరి నుంచి నువ్వు దాటుకుంటూ బయటకు వెళ్ళిపోవాలి. సో మగధీరాకి ఎందుకు అంత అవార్డులు వచ్చినటువంటి కారణం అదే. అర్థమవుతుందండి. సో డెప్త్ ఇంపార్టెన్స్, సస్టైనబిలిటీ అంటే స్టెబిలిటీ. డెప్త్ ఈజ్ ద సెక్యూరిటీ. మీకు సెక్యూరిటీగా ఉండాలి బిజినెస్ అని కూడా. డెప్త్ అనేది మీరు ఎలా బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే కింద పని చేయాలి. 20 డెప్త్, 50 డెప్త్, 100 డెప్త్ తెలీదు. మీకు 9 లెవెల్ వరకు వస్తుంది. కానీ సార్ 9 లెవెల్ ఎంతమంది తీసుకున్నారు? 9 లెవెల్ 16 లెక్కలో తీసుకుంటే మీ ఇన్కమ్ 3 కోట్ల రూపాయలు పర్ మంత్ ఉంటుంది. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? అర్థమవుతుందా? 16 లెక్కల్లో 9 లెవెల్ డెప్త్ లో తీసుకోగలిగితే మీకు 3 కోట్ల రూపాయలు ఉంటుంది ఈ ప్లాన్ లో. మరి ఎంతమంది తీసుకుంటున్నారు? మేమే తీసుకోవట్లేదు. ఆలోచించండి. అని మేమే ఏం చేయట్లేదు అన్నట్లు లెక్క. సో డెప్త్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. డెప్త్ ఈస్ ద సెక్యూరిటీ. అండ్ మీరు లీడర్షిప్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా లీడర్ అన్నారంటే సొంతంగా ఎల్ఓబి క్రియేట్ చేసేటోళ్ళు మాత్రమే మీ లీడర్ అని పిలవండి. మిగతా వాళ్ళు లీడర్ అని పిలవకండి. ఎందుకనుకుంటే వాళ్ళు ఓన్లీ మీరు జాయిన్ చేస్తారు కన్జ్యూమర్, ఓన్లీ కన్జ్యూమర్. ఎల్ఓబిలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే లీడర్ గా పరిగణించండి. ఎల్ఓబి క్రియేట్ చేయకపోతే మీరు లీడర్ కాదు. లేదనుకుంటే ఎవరైతే డౌన్ లైన్ ఉన్నారో వాళ్ళు లీడర్ కాదు. అట్లా డౌన్ లైన్ లీడర్ వచ్చేంత వరకు ఎదుగుతూ ఉండాలి. సో వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. మీకు కొన్ని దగ్గర నేను 50 డెప్త్ లోకి వెళ్ళి కూడా కింద డెప్త్ కలిపి పనిచేస్తే అక్కడ యూసీడీ బ్రేక్ చేసిన నేను. యూసీడీ బ్రేక్ ఎక్కడి నుంచి అంటే 50 డెప్త్ లో వెళ్ళి యూసీడీ బ్రేక్. ఒకసారి ఎంత నాకు ఓపిక ఉండాలి. మరి నాకే ఎంత ఓపిక ఉండదంటే డాక్టర్ ఎస్పీ బాలి సార్కి ఎంత ఓపిక ఉండాలి. ఒకసారి ఆలోచించండి. కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఓపిక, సహనం. పక్కన వ్యక్తితో కూడా స్వీట్ గా నవ్వలేము. జస్ట్ నేను విషయం ఏంటంటే నేను ఒకే ఒక అమ్మాయిని నా స్కూల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు లవ్ చేసిన. అది కూడా లవ్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు నాకు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆడపిల్లలు ఇటుపక్క ఎదురు ఉండేటోళ్ళు, ఇటుపక్క ఎదురు ఉండేటోళ్ళు. ఒరే నువ్వు పూర్ణిమాని నువ్వు లవ్ చేస్తున్నావు రాండి. నేను అనుకోలే, వాళ్ళు చెప్తున్నారు నాకు వచ్చి. ఏంటంటే నా ముఖం చూస్తే ఇప్పుడు సీరియస్ గా అంకుశం రాజశేఖర్ సజ్జా రాజా అని చెప్పి ఒక సినిమా ఉంటుంది పోలీసులు. నాకు ఇప్పుడు ఆ డైలాగ్ రావట్లేదు కానీ అంత సీరియస్ ఉండేటండి. ఇక్కడ చాలా మంది లీడర్స్ నన్ను డైరెక్ట్ గా చూస్తారు. అంత సీరియస్ ఉండేటండి. అలా ఉంటే ఇక్కడ కాదు ఫ్రెండ్స్. మీకు తెలుసు నేను ఆల్రెడీ ఇప్పుడు లండన్, ఇది స్కాట్లాండ్. ఆ లండన్ కాదు, చాలా మంది మార్నింగ్ వెళ్ళే లండన్ కాదు, స్కాట్లాండ్. ఐడియా ఉందా? దాని పక్కన ఉండే లండన్. మనల్ని పాలించారు కదా 200 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళబోతున్నా. దానికి నేను పాస్పోర్ట్లు ఎదుగుతున్నా, 2 టీవీలు ఎదుగుతున్నా. ఒక్కటి కూడా దొరకట్లేదు. ఎందుకంటే అంత నవ్వొద్దట. అది నవ్వు లేకుండా ఒక ఫోటో కావాలి. కొన్ని లక్షల ఫోటోలు ఉన్నాయి, అన్ని నవ్వుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రెస్టీజ్ విన్నింగ్ టీంలో వచ్చినాక ఇవన్నీ జరిగినాయి. అది 400 రూపాయలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నది. 20-25 లక్షలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నది. రేపు ఫ్యూచర్ లో 1 కోటి 2 కోట్లు వచ్చినా అలాగే ఉంటది. రేపు ఫ్యూచర్ లో 10 కోట్లు 20 కోట్లు వచ్చినా కూడా అలాగే ఉంటది. ఎందుకంటే అది పోదు. బాడీలో డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో వెళ్ళిపోయింది. అట్లా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. స్మైల్. నెక్స్ట్ మీరు చాలా మంది ఇప్పుడు మన చాలా అద్భుతంగా మనకు ప్లాన్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, పేదవాళ్ళు ఎప్పుడు కూడా పని చేస్తారు. వాళ్ళ టీంని డెవలప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనము జియో ఉన్నాడు, జియో నెట్వర్క్ లో మనం ఉంటాం. మన ఫ్రెండ్స్ తో మనం మాట్లాడతాం, మన చుట్టాలతో మనం మాట్లాడతాం, మన ఫ్యామిలీతో మనం మాట్లాడతాం. డబ్బులు జియో వాళ్ళకి పోతాయి. అంటే ఆయన నెట్వర్క్ లో మనం పని చేస్తున్నాం. మరి మనకు నెట్వర్క్ ఉందా? లేదు కదా. సో
నీకో నెట్వర్క్ ఉంటే నువ్వు కోటిస్తుడు ఎట్లయితావు? నాకు 5 లక్షల మంది టీం ఉన్నారు, రోజు స్నానం చేస్తారు, రోజు బ్రష్లు చేస్తారు, వెస్టిన్ ప్రోడక్ట్ తోని నాకు 20-25 లక్షల చెక్ వచ్చింది. ఒక 410 మంది కార్లు ఇప్పించడం, ఒక 54 మందికి 1 లక్ష ఇన్కమ్ వచ్చడం తయారు చేసినాం. రోజు స్నానం చేసేటోళ్ళు ఒక 5 లక్షల మందిని కూడబెట్టుకుంటే ఈ కథ వచ్చింది. అర్థమైందా? నెట్వర్క్ పవర్ తెలిసిందా? సో నెట్వర్క్ ఇస్ అ నెట్వర్క్, వెరీ ఇంపార్టెంట్. అండ్ డెప్త్ ఫాస్ట్ వెరీ ఇంపార్టెంట్. డెప్త్ లో మనకు మీరు ఎవరైతే కోర్ చేస్తారో, ఇప్పుడు సార్ చెప్పారు బోనస్ సార్ వెరీ ఫంటాస్టిక్, కోర్ నైన్తో చోరే. అర్థమవుతుందా? ఈ బిజినెస్ లోకి వచ్చి వాళ్ళు తమాషా చేస్తున్నాడు, తపస్సు లెక్క చేసేటోళ్ళు అనుకుంటే కోర్ చేసేటోళ్ళు అన్నట్లు ఫస్ట్ క్వాలిఫికేషన్. రెండోది 21 మీటింగ్లు రావాలి, 5 సంవత్సరాల నీతోని కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, ఎన్ని సంవత్సరాలు ఉండాలి? సత్యేత వరకు ఉండాలా లేదా? అర్థమైందా? లేదనుకున్నట్టు సంసారం కాదు, వ్యభిచారం అన్నట్టు లెక్క. అర్థమైందా? ఏంటి దాస్తారు గట్టిగా మాట్లాడుతున్నా అనుకున్నంటే ఇంకా చాలా గట్టిగా ఉంటాయి సార్, భారీ సార్ ఆపేసినాను. అర్థమైందా? మీకు ఖర్చులు పట్టుకొని చూసుకోవాల్సి వస్తాయి. నెక్స్ట్ డూప్లికేట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎల్టీడీ బిజినెస్ లెర్నబుల్, టీచబుల్, డూప్లికేటబుల్. సో ఈ బిజినెస్ లో మీలాంటి వాళ్ళు ఎక్కువ మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? అనిపిస్తుందా? రోజు మన ముఖము తెలిసినట్టనే ముఖం చిట్లించుకోవడం, ముఖం చిన్నదిగా చేసుకునేటోళ్ళు, ఎప్పుడు చూసినా అబద్ధాలు మాట్లాడేటోళ్ళు, ఎప్పుడు చూసినా ఎట్లా పడితే అట్లా చిట్టేటోళ్ళు ఉంటే ఇదే డూప్లికేట్ చేసినట్టుంటది. నా సార్ రంగా చాలా బాగుంటది. నీ డౌన్ లైన్ ఫోన్ చేసి ఎవడో నువ్వు ఫోన్ చేసినావు అలాగే సార్ వస్తుందా సార్, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా, ఇట్లా డౌన్ లైన్ మాట్లాడితే బాగుంటుందా? ఎవడో నువ్వు ఫోన్ చేసినావు, అవునా మీరా సార్ అంటే ఒకసారి ఆలోచించండి. మనము చాలా వెరీ ఇంపార్టెంట్, మన మాటల్లోనే అన్నీ జరుగుతాయి. నేను ఏ రోజు కూడా ఏ ఒక్క డౌన్ లైన్ కూడా నాకు తెలిసి నేను మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేసి నమస్తే సార్ మీకు ఈరోజు గురుంది, మీరు రెడీ అయిపోండి, మీ గురుంది ఈరోజు రెడీ అయిపోయింది అంటే అంత సింపుల్ గా చెప్తున్నాడు. ఇంతకుముందు నేను చెప్తాను చిన్నగా మరి భార్య కొట్టినా, పిల్లలు కొట్టినా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కొట్టితే నేను తీసుకుని వచ్చి కాళ్ళు చేతులు ఎరగొట్టేసే సందర్భాలు ఉన్నాయి. రౌడీ పోలీస్ అని చెప్పి పేపర్లోకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఒక ఏదో పూలు పూలు కూర్చున్నట్లు లెక్క స్మూత్ గా పూలని మంచిగా ఏది ఆడపిల్లలు పూలు పెట్టుకుంటారు కదా, అంత మంచిగా తదాస్తు అంతా మన మంచికే, అంతా మన మంచికే అనేటట్లుగా ఒక శాంతి స్వరూపుడైన పురుషోత్తం దాసు భగవానుడు ఏర్పడ్డాడు. అదంతా ఎక్కడి నుంచి అంటే వినింగ్ టీవీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి. మీరు కావాలా కాదా? డౌన్ లైన్ ఏదైనా చెప్పనే అంతా మన మంచికే. డౌన్ లైన్ ఏదైనా చెప్పనే సార్ మన ప్రాణం పోతుంది సార్, అంతా మన మంచికే. సార్ రోడ్డు మీద పడ్డాం సార్, అంతా మన మంచికే. సార్ లెగ్ క్రియేట్ కాలేదు, అంతా మన మంచికే. ఏ అని చెప్పినా అంతా మన మంచికే. స్పాన్సర్ 1 more person, స్పాన్సర్ 1 more person. అర్థమైందా? అర్థమైందా? రెడీనా? మనిషి చూసి నేను చెప్తాను, మన దుబాయ్కి వెళ్ళిన 12 లక్షల మంది వాళ్ళ దేశం వాళ్ళు, మన మిగతా అందరికీ 1 కోటి మంది, నాకు తెలిసి హైదరాబాద్ కూడా తక్కువ మంది. ఇక్కడ హైదరాబాద్ లో నాకు తెలిసి 1,00,000 మంది బిఎంసీ మెంబర్లు అవ్వచ్చు. మనం ఏమేమో ఎక్కడెక్కడో ఎదుగుతాం మనుషుల్ని, యారాడ ఎత్తకండి, ఇక్కడే ఎత్తకండి. అర్థమవుతుందా? మనం హైదరాబాద్ లో తెలంగాణ ఒక్క దగ్గర 1,00,000 మంది బిఎంసీ మెంబర్ తయారు చేయొచ్చు. కానీ మనుషులతో మాట్లాడటం అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు ర్యాష్ గా మాట్లాడాను, బూతులు బీభత్సంగా మాట్లాడాను, ఈ శివులు పగిలిపోతుంటే ఒక్కొక్కసారి ఇట్లా వాడికి ఒకటే గుద్దేటోండి, ఇట్లా టక టక గుద్దేటోండు, మళ్ళీ వాడికి గుద్దేటోండి. ఎందుకు అనుకున్నట్టే అంత రక్తం వచ్చేది, అంటే అంత సీరియస్ ఉండేటోండి. ఇంత సాఫ్ట్ గా తయారు కాను బికాస్ ఆఫ్ ఓన్లీ వినింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సార్ అన్నారు కదా రోజు 20 నిమిషాలు బుక్. మీ 20 నిమిషాల బుక్ కాదు, నేను 4 గంటలు చదువుతాం. ఎన్ని గంటలు? 4 గంటలు చదువుతాను. నువ్వు ఎప్పుడైనా ఏది మాట్లాడు నా దగ్గర నుంచి వచ్చేది మాత్రం పాజిటివ్ ఉంటుంది. మీరు అడగండి, ఇప్పుడు సోతం దాస్ అడగండి, టగటగడం పాజిటివ్ చెప్తారు. ఒక్క నెగిటివ్ కూడా రాదు, ఎందుకంటే నా బుక్ అంతా నా మైండ్ లో ఉండేదంతా బుక్కే. అర్థమైందా? ఈ మైండ్ లో మనం ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఇక్కడ. ఈ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికి ముందుకెళ్ళలేం. ఈ ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో, నేను చెప్తాను కదా, నేను బంగారం చాలా ఉంది, నేను ఒక్క
కొత్తది కొనుక్కుంటాం. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ మై పాజిటివిటీ, మై స్ట్రెంగ్త్. అర్థమవుతుందా? మై పిఆర్ ఈజ్ ఈక్వల్ మై స్ట్రెంగ్త్ అనుకో చెప్పి నేను ఎట్లయితే చెప్తానో ఈ రోజు 9th కూడా రాసిన పిఆర్ మీరు అట్లా రాయగలుగుతున్నారా? ఎందుకు రాయగలుగుతారంటే నేను ఎప్పుడు కూడా 10 core steps లో ఒక్క స్టెప్ కూడా మిస్ కాకుండా చేయడానికి మెయిన్ కారణం ఏదనుకుంటే ఆ రోజు ఈసారి ప్రామిస్ చేసిన పిఎస్సి, అప్పుడు పిఎస్సి అనేటువంటి ఇప్పుడు పిఆర్ అంటున్నా. పిఆర్ రాయకుండా నేను పడుకోండి, పిఆర్ రాయి ఆ 0 ఉన్నది అనుకోండి, ఆ రోజు నాకు తినడానికి అర్హత లేదు నాకు అన్నట్టు లెక్క. మరి అందుకే ఈ రోజు మేము ఎంత ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతాం, ఇంకా క్రియేట్ చేయగలుగుతాం. ఇంకా మీకు స్టార్టే చేయలేదు బిజినెస్ ని. మీకు అనుకోవచ్చు మీకు ఇక్కడ తెలంగాణలో చేసి ఎవరైనా కనిపిస్తే సార్ ఇక్కడ దాస్ సార్ ఇక్కడ చేస్తున్నామో అని చెప్పి ఎక్కడెక్కడికో ఏం చేసుకుంటున్నాం బిజినెస్ ని. ఎందుకు అనుకుంటే అక్కడో లేక ఆ స్టేట్ కోలేక ఈ స్టేట్ కోలేక ఆ స్టేట్ కోలేక ఆ కంట్రీ కోలేక ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన టీం కి. మీటింగ్ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఎందుకు అంత పెద్ద బిజినెస్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మేము మైండ్ లో పాజిటివిటీ. ఆల్వేస్ పాజిటివ్ గా ఉండండి, ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్ మీ మనుషులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. చాలా మంది ఉంటారు సార్ లీడర్స్, సార్ మీ చుట్టూ ఎప్పుడు కొన్ని 100 మంది మనుషులు ఉంటారు సార్, మరి మా చుట్టూ ఎందుకు ఉండరు సార్ ఇప్పుడు అంటే చెప్తున్నాం. ఫస్ట్ నవ్వడం స్టార్ట్ చేయి, అర్థం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నవ్వడం స్టార్ట్ చేయి. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, సో మీకు చాలా మందికి క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడంటే ఎంతమందికి ఇక్కడ క్లారిటీ ఉందా? సరే ఒక్కసారి ఈ పక్కన మన రైల్వే స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ పక్కన, ఓల్డ్ విలేజ్ పక్కన. సో అక్కడ ఏం జరుగుతుంది అనుకోరంటే ఆ రైల్వే స్టేషన్ ఒక 3 దోస్తులు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. బీభత్సంగా మాట్లాడుకుంటారు. అరే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఢిల్లీకి వెళ్ళాడు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు, రకరకాలు మాట్లాడుకుంటాడు. సీలేలో వచ్చి దుమ్ము దులిపేస్తుంది, ఏదేదో మంచి మంచి సాంగ్లు వేస్తుంది. పురుషోత్తం దాస్ స్టేజ్ మీద దుమ్ము దులిపేస్తున్నాడు, పాటలు డ్యాన్స్ అని అనుకుంటున్నారు. అంటే చిచ్చోర లెక్క ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడే క్రమంలో ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ వచ్చింది పక్కన వచ్చింది, లాస్ట్ కి ఒక 2 నిమిషాలు ఆగింది. అలా వెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్ లో ఒక ఫ్రెండ్ చూస్తాడు, పరిగెత్తున్నాడు. పరిగెత్తి టక్కున ఒకడు ఎక్కాడు, ఇద్దరికి దొరకలేదు. ఈ ఇద్దరు దొరకపోయేసరికి ఇమీడియట్ గా ఏం చేశారు అంటే యాక్చువల్ గా ఇద్దరు ఎక్కారు, ఒక్కడు కింద ఉండిపోయాడు. అయితే ఏమైంది అనుకుంటే ఇమీడియట్ గా మనకు వాళ్ళకి టగటగడ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే ఏంద్రనైనా నాకు నేను ట్రైన్ గురించి వచ్చినా కానీ నాకు దొరకలేదు అని చెప్పి అనుకుంటాడు. అయితే ఆ పక్కన స్టేషన్ మాస్టర్ నుంచి అడుగుతాడు, ఏంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకో అర్ధగంటలో ఇంకో ట్రైన్ ఎందుకు పంపిస్తలే అనుకుంటే ఏం లేదు స్వామి నాకు బాధ ఎందుకు కలుగుతుంది, నాకు ఎందుకు వెళ్ళిపోతుంది అనుకుంటే యాక్చువల్గా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఇద్దరు వచ్చారు, కన్ఫ్యూజన్ లో వాళ్ళిద్దరు ఎక్కేస్తారు, నేను ఉండిపోయినానికి చెప్పి చెప్తాడు. ఇది విన్నప్పుడు కూడా మీ మైండ్ లో ఒకవేళ ఇది విన్నప్పుడు కూడా చెప్తున్నా మీకు ఇంకా క్లారిటీ లేదు. చాలా మంది లీడర్స్ 100 సార్లు ఫోన్ చేసినా 1000 సార్లు ఫోన్ చేసినా మళ్ళీ చెప్తారు, సార్ గోక్రవన్ సార్ 6000 సార్, గోక్రవన్ సార్ 6000 సార్, గోక్రవన్ సార్ 6000 సార్, సావండి సార్ ఒరే తాడిస్తారు సార్, సావండి సార్ తాడిస్తారు సార్ అన్నట్టుంటారు. 6000 కానీ 60,000 సార్లు చెప్పుకుంటారు. ఇక్కడ చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. నాకు అర్థమే కాదు, ఇక నీకు ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తున్నావా, లేక 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నావా? ఈరోజు పురుషోత్తం దాస్ దగ్గర